ఓకే. చెప్పండి. ఆ ఇంటర్న్‌షిప్ బుక్‌లో వీక్‌లు అనేటివి అందరివి ఒకటే ఉండాలి కదా మేడం. అంటే ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళు మీ కాలేజ్‌లో ఎవరైతే నా క్లాసెస్ వింటున్నారో వాళ్ళంతా కూడా ఒకటే ప్రాసెస్‌లో ఉండాలమా? అవును మేడం. ఆ ప్రాసెస్ కోసం ఏదైనా మీరు అది లైన్ వైస్ చెప్తే మేము అట్లనే రాసుకుంటాం మేడం. మళ్ళీ ఒకసారి చెప్తారా మేడం ఇప్పుడు? లాస్ట్‌లో చెప్తాను నేను. ఇప్పుడు కొంచెం ఒక టాపిక్ ఉంది. అది చెప్పేసి మీకు లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? మళ్ళీ టైం అయిపోతది మేడం అందుకు. ఓకే. మా టీమ్ అందరికీ చెప్తున్నాను నేను. ఇదే లాస్ట్ టైమ్ ఫైనల్. తర్వాత మళ్ళీ చెప్పమని చెప్తాను గానీ, ఇప్పుడు మరి చూడండి అందరూ కూడా ఒకసారి. చెప్పాను కదా! ఎలా రాయాలంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్‌కెళ్ళి అందరూ కూడా ఒకే చోట కూర్చొని నోట్ చేసుకుంటే మీకొక క్లారిటీ అనేదొస్తుంది. ఈ వీక్‌లీ రాస్తే బెటర్ అని. అందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. చూడండిమా, నేను ఫస్ట్ చెప్పిన టాపిక్ మెడికల్ కోడింగ్ మెడికల్ కోడింగ్ ఇంట్రడక్షన్ చెప్పాను నేను. వాట్ ఈస్ మెడికల్ కోడింగ్? ప్రోగ్రామ్ బుక్కే ఒకసారి చెప్పండి మ్యామ్. చాప్టర్ 1 ఈ మ్యాటర్ రాయండి, చాప్టర్ 2 ఇవి రాస్తే బాగుంటుందండి. చాప్టర్ 1 లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ మేడం. అంటే మనం ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంట్రడక్షన్ లాగా రాయాలి మేడం. దానికి ఏమేమి రాయాలి మేడం? ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని ఉంది మేడం. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ అవుట్కమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏం రాయాలి మేడం? ఓకే మా, ఈ టాపిక్ తో ఎండ్ చేద్దాము. మ్యామ్ మీ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. ఈ టాపిక్ తో ఎండ్ చేద్దాం మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ అనేది. ఓకేనా మ్యామ్? ఎండోస్కోపీ దగ్గర నుంచి రాసుకోలే మ్యామ్? ఎస్ మా. మేడం ఇది ఐసిడి లో ఉన్న సబ్జెక్టేనా మేడం? ఐసిడిలో కదమ్మా, సిపిటి. సిపిటి. ఐసిడి అమ్మా. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. మెడికల్ కోడింగ్ లో మనకి 3 బుక్స్ ఉంటాయి. 3 మెయిన్ కోడ్స్ ఉంటాయి. ఓకేనా? 3 మెయిన్ కోడ్స్ అంటే ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్. ఈ 3 కోడ్స్ ని మనం 3 మెయిన్ బుక్స్ కింద యూజ్ చేస్తామా. ఓకేనా? ఈ 3 కోడ్స్ ని 3 మెయిన్ బుక్స్ కింద యూజ్ చేస్తాం. ఐసిడిలో ఏముంటాయంటే మనకి బాడీలో సిస్టమ్స్ ఉంటాయి కదా, 11 సిస్టమ్స్ కి వాటికి సంబంధించిన డిసీజెస్ యొక్క కోడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఐసిడిలో మన 11 సిస్టమ్స్ కి ఏ సిస్టమ్ కి వచ్చే డిసీజ్ వాటికి ఏ కోడ్ ఇవ్వాలి అనేది అన్ని కూడా కోడ్ అయ్యి ఐసిడి బుక్ లో సేవ్ అయి ఉంటాయి. అదే విధంగా సిపిటిలో ఇప్పుడు మనకి బాడీలో సిస్టమ్స్ ఉన్నాయి. 11 సిస్టమ్స్ కి ఎటువంటి డిసీజ్ వస్తే ఏ విధంగా మనం సర్జరీస్ చేయాలి, ఏ ప్రొసీజర్ మనం యూజ్ చేయాలి అంటే ప్రొసీజర్ ఉంటుంది మన కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఓకేనా? సిపిటి కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. కాబట్టి మనకి ఆ ప్రొసీజర్ యొక్క మొత్తం కోడ్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది దేంట్లో, సిపిటిలో. హెచ్సిపిసిఎస్ లో మనకి మొత్తం హాస్పిటల్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా హెచ్సిపిసిఎస్ లో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? హెచ్సిపిసిఎస్ డాక్టర్స్ సంబంధించిన డేటా అంతా కూడా మనకు సేవ్ అయి ఉంటుంది. దాన్ని మనం హెచ్సిపిసిఎస్ అనే దాంట్లో సేవ్ చేస్తాం. ఓకేనా? ఈ 3 కూడా డిఫరెంట్ గా ఉంటాయమ్మా. డిఫరెంట్ వర్క్ కి మనం ఈ 3 బుక్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు ఏ బుక్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారు? సిపిటి. సిపిటి బుక్ ని యూజ్ చేస్తే మనకి ఏ డిసీజెస్ ఎటువంటి ప్రొసీజర్ ని యూజ్ చేయాలి, ఎటువంటి డయామీటర్స్ ని యూజ్ చేయాలి అనేది దీన్ని చెప్తుంది. ఓకేనా? క్లారిటీ అంటే చాలు మీకు. మా ఎండోస్కోపీ ఆంథ్రోస్కోపీ అంటే ఇప్పుడు మన బాడీలోని ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, తెలుసు కదా మీకు. లేజర్ ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ స్టమక్ ప్రాబ్లం లోని ఇప్పుడు బయటికి తెలియదు మనకి లోపల ఏ ప్రాబ్లం ఉంది, స్టమక్ దగ్గర ఎందుకు పెయిన్ వస్తుంది అనేది మనకు తెలియదు బయటికి. అప్పుడు ఏం చేస్తారు, చిన్న ట్యూబ్ లాంటిది మన బాడీలోకి పంపుతారు. ఓకేనా? ట్యూబ్ లాంటిది మన బాడీలోకి పంపడం వల్ల ఆ ట్యూబ్ లో ఒక బల్బ్ లాంటిది ఉంటుంది. ఆ బల్బ్ అంటే ఏంటి, ఇప్పుడు అది లోపల పంపాక అక్కడ ఒక బ్రైట్నెస్ లాంటిది వస్తుంది, ఒక వెలుగు లాంటి వస్తుంది. అలా రావడం వల్ల ఏ ప్లేస్ లో అయితే మనకు పెయిన్ కింద అనిపిస్తుందో ఆ ప్లేస్ లో ఏమైంది, ఎటువంటి బ్యాక్టీరియా ఉంది, ఎందుకు వస్తుంది అనేది ఒక క్లారిఫికేషన్ కోసం ఈ ఎండోస్కోపీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా మ్యామ్? కోడ్స్ కూడా రాసుకోవాలా మ్యామ్? ఎస్ మ్యామ్, కోడ్స్ కూడా రాసుకోవాలి. అంటే ఆ ఎండోస్కోపీ ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పార్ట్స్ యూజ్ చేయొచ్చు అనేది అంతా కూడా. ఓకేనా? మనం స్క్రోల్ చేశానమ్మా పేజ్. మ్యామ్ 29827 వరకే కదా మ్యామ్? 827 అక్కడి వరకే కదా మ్యామ్? స్క్రోల్ చేయండి మ్యామ్ పైకి. ఇప్పుడే స్క్రోల్ చేశాను నేను. 29822 మ్యామ్. ఒకసారి ఆ కోడ్ కనిపించదు మ్యామ్. 29824 నుంచి పెట్టండి మ్యామ్. కంప్లీటెడ్ మ్యామ్. ఓకే అందరికి కంప్లీట్ అయిందా మ్యామ్ 1 minute మ్యామ్. సండే రోజున క్లాస్ కనరండి. ఓకేనా? కార్డియోస్ సిస్టమ్ అయిపోతే మీకు ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అండ్ ఎనస్థీషియా అని చెప్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ వీక్ కి మేబీ
కంప్లీట్ అయిపోతుందా మీకు ఈ కోర్స్ అనేది? కార్డియోవాస్కులర్ సిస్టమ్ నోట్ చేసుకుంటారు మరి లేకపోతే ఎస్ మ్యామ్. షేర్ Yes, చేయడానికి ma'am. చేసుకుంటారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మండే రోజు ఇంకా ఫాస్ట్ గా అవుతుంది క్లాస్. మండే రోజు ఎవరైనా కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే సిస్టమ్ ని ప్రిపేర్ అయ్యారండి ఎవరొకరు, ఓకేనా? నాకు సెమినార్ క్లాస్ చెప్తారు, ఇంట్రడక్షన్ క్లాస్, ఓకేనా? హార్ట్ అండ్ పెరికార్డియం నోట్ చేసుకోండి మా. మ్యామ్ ఒకసారి స్క్రోల్ చేయండి మ్యామ్. మ్యామ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి కోడ్స్ కొంచెం పెట్టండి మ్యామ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్ యొక్క కోడ్సా? హార్ట్ అండ్ పెరికార్డియం అని ఉంది మ్యామ్. మా ఇప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి ఫస్ట్ పెట్టిన పారాగ్రాఫ్స్ అవి ఇంట్రడక్షన్ క్లాసెస్ మా, ఓకేనా? ఎస్ మ్యామ్. ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టమ్ లోనే హార్ట్ అంటే పెరికార్డియం ఉంటుంది, ట్యూమర్స్ ఉంటాయి, అంటే ఎటువంటి ట్యూమర్లు ఏర్పడతాయి మన బాడీలో కార్డిక్ దగ్గర, అవన్నీ Yes, కూడా ma'am. ఉంటాయి మా. దీంట్లో ఓన్లీ మెయిన్ పార్ట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మాకు కనిపిస్తుంది మా. బ్రాకెట్ లో ఉన్నవి నోట్ చేసుకుని అవసరం లేదు మా. మ్యామ్ బ్రాకెట్ లో ఉన్న కూడా రాయాలా మ్యామ్? వద్దా? బ్రాకెట్ లో ఉన్నవి నోట్ చేసుకుని అవసరం లేదు మా. 2-5 వరకు నోట్ చేసుకుని లెఫ్ట్ అవ్వండి మా. ఎస్ మా, నోట్ చేసుకున్న వాళ్ళు లెఫ్ట్ అవ్వండి. మ్యామ్ లాస్ట్ 3-1 వరకు 2-5 వరకు నోట్ 2-5 చేసుకోవచ్చు. వరకు నోట్ చేసుకుని లెఫ్ట్ అవ్వండి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్